బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. మహారాష్ట్ర సీఎం ఎంపిక పైన సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. ఈ నెల 4న మహారాష్ట్ర బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. రేపు మధ్యాహ్నానికి ముంబై రావాలని తమ ఎమ్మెల్యేలందరికీ బీజేపీ ఆదేశాలు జారీ చేసింది. ఈ సమావేశంలో శాసనసభాపక్ష నేతను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. అనంతరం మహాయుతి నేతలు రాజ్భవన్ కు వెళ్లి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ను కోరనున్నారు. ఈ నెల 5న ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండే అవకాశం ఉంది. మరోవైపు ఇంతవరకు ముఖ్యమంత్రి పేరును అధికారికంగా ప్రకటించినప్పటికీ ఈ నెల 5న ప్రమాణ స్వీకారానికి ముంబైలోని ఆజాద్ మైదాన్లో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. అయితే ముందు నుంచి మహారాష్ట్ర బీజేపీలో కీలకంగా ఉన్న ఫడ్నవీస్ పేరే సీఎం రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి సస్పెన్స్ కొనసాగుతోంది. డిసెంబర్ 5వ తేదీన నూతన ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఎల్లుండు ముంబైలో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం అనేది జరగబోతోంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలంతా కూడా హాజరు కావాలని చెప్పి ఇప్పటికే ఎమ్మెల్యేలందరికీ కూడా నూతనంగా ఎన్నికైన గెలుపొందిన ఎమ్మెల్యేలందరికీ కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. వారంతా కూడా రేపు ముంబై చేరుకోవాల్సి ఉంటుంది. ఎల్లుండు బీజేపీ శాసనసభాపక్ష నేతగా దేవేంద్ర ఫడ్నవీస్ ను ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇటు అధికారికంగా ఇప్పటి వరకు ముఖ్యమంత్రి ఎవరు అన్నదానికి సంబంధించి ఎటువంటి ప్రకటన కూడా మహాయుతి కూటమి కానీ బీజేపీ అధిష్టానం కానీ చేయలేదు. కానీ దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి రేసులో ముందంజలో ఉన్నారు. డిప్యూటీ సీఎం గా ఎవరుంటారు? ఏక్నాథ్ షిండే ఉంటారా, ఆయన కుమారుడు శ్రీకాంత్ షిండే ఉంటారా, అలాగే అజిత్ పవార్ ఎవరుంటారు అన్న దానికి సంబంధించి కూడా రేపు ఎల్లుండి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎల్లుండు బీజేపీ శాసనసభాపక్ష సమావేశం అనంతరం మహాయుతి కూటమి నేతలంతా కలిసి గవర్నర్ ని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుంది. అనంతరం 5వ తేదీ సౌత్ ముంబైలోని ఆజాద్ మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ఉండే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ సహా కేంద్ర మంత్రులు, అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ ముఖ్యమంత్రులు వీరంతా కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ 2-3 రోజుల పాటు కూడా కేబినెట్ కూర్పుకు సంబంధించి ఏ పార్టీకి ఏ పదవులు ఇవ్వాలి, ఎంతమంది ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండాలి అన్న అంశాలకు సంబంధించి చర్చలు అనేవి జరగబోతున్నాయి. అందులో భాగంగానే ప్రభుత్వ ఏర్పాటు కొంత ఆలస్యం అవుతున్న పరిస్థితి. ఇటు మరొక ఏక్నాథ్ షిండే కూడా ఇటు ప్రభుత్వం బీజేపీ ఎవరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంచినా కూడా దానికి మద్దతు ఇస్తా అని చెప్పి ఏక్నాథ్ షిండే స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. సో మహాయుతి కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది. కూటమి ద్వారా ప్రభుత్వ ఏర్పాటుకి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి కూడా ఇటు మహాయుతి కూటమి నేతలు చెప్తున్నారు. కానీ ఇటు 3 మెజారిటీ మేజర్ పార్టీలు కాబట్టి సో ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలి, ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు ఇవ్వాలన్న అంశానికి సంబంధించి చర్చలు అనేవి కొనసాగుతున్నాయి. రైట్ గోపి.